తెలుగు రాజకీయాల్లో పాదయాత్రల సీజన్ 2027 నుంచి ప్రారంభం కానుంది. 5గురు అగ్రనేతలు ఈ పాదయాత్రల ద్వారా తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలి అని ఆశిస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే పాదయాత్రల ద్వారా అధికారాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంటే, ఇప్పుడైతే పాదయాత్రల్లో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం, అలాగే ఇమేజ్ పెంచుకోవడం, ఆధిపత్య పోరులో భాగంగా ఈ పాదయాత్రలు కొనసాగుతాయి అని ఒక చర్చ అయితే జరుగుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2027 నుంచి తాను పాదయాత్ర చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే అతని సోదరి కూడా కొత్త పార్టీ పెడుతున్నారు. ఆమె కూడా పార్టీ పెట్టిన వెంటనే పాదయాత్ర స్టార్ట్ చేయడానికి ఆమె సన్నాహాలు చేసుకుంటుంటే, ఆంధ్రాలో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అతను స్పష్టంగా ప్రకటించారు. ఎన్నికల ముందు అంటే ఏడాది ముందు నుంచే 2027 నుంచే తాను ప్రజల్లో ఉంటానని, 18 నెలల పాటు తన పాదయాత్ర కొనసాగిస్తుందని ఆయన చెప్తున్నారు. ఆయన సోదరి షర్మిల కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వీటితో పాటు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో తాను ఒక ఇమేజ్ను పెంచుకున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది తన వాగ్దాటితో, మాటల చతురతతో. ఆ తర్వాత అదే యాత్రను మళ్ళీ కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన రాజకీయ నమ్మకం ఉంది. అధికారంలోకి రావాలంటే పాదయాత్ర తప్పనిసరి అన్నది. కాలక్రమంలో పలువురు నేతల పాదయాత్రలు ఈ భావనకు మరింత బలం చేకూర్చాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్కు భారీ మద్దతు తెచ్చి అధికారంలో రావడానికి దోహదపడింది. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు నిర్వహించిన వస్తున్నా మీకోసం యాత్ర ప్రజల్లో విశ్వాసం పెంచి తిరిగి అధికార పీఠాన్ని అధిరోహించేందుకు సహకరించింది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తరఫున నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కూడా రాజకీయంగా ప్రభావం చూపింది. ఈ యాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ తీవ్ర ఓటమిని చవిచూసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. ఈ ఉదాహరణలన్నీ చూస్తే పాదయాత్రలు కేవలం ప్రచార సాధనంగా కాకుండా ప్రజలతో ప్రత్యక్ష అనుబంధాన్ని పెంచే కీలక రాజకీయ ఆయుధంగా మారాయని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి తనను ఎలాగూ అరెస్ట్ చేయరు అన్న అభిప్రాయానికి కేటీఆర్ వచ్చేసారంట. అయితే అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళి ఇమేజ్ పెంచుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ మార్గం లేదు కాబట్టి ఎలాగైనా పాదయాత్ర ద్వారా ఆ ఇమేజ్ పెంచుకోవచ్చని కేటీఆర్ భావిస్తున్నట్టు ఉంది. అలాగే పార్టీలో ఆయనకు హరీష్ రావుతో ఇంటర్నల్గా గట్టి కాంపిటీషన్ ఉంది కాబట్టి ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలతో డైరెక్ట్గా కనెక్షన్ పెట్టుకుని తన ఇమేజ్ను మరింత పెంచుకోవచ్చు. ఈలోపు అంటే 3-4 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను కూడా తనకు అనుకూలంగా మలుచుకోవచ్చని కేటీఆర్ భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ ఒక హైటెక్ లీడర్గా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు పాదయాత్ర ద్వారా మాస్ లీడర్గా ఎదుగుదారా, ఆయన ఏ మేరకు జనంతో కనెక్ట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటి వరకు కేటీఆర్ రాజకీయ ప్రయాణం ఎక్కువగా వాగ్దాటి, ఐటీ రంగ అభివృద్ధి, అంతర్జాతీయ సదస్సుల వరకే పరిమితమైందనే అభిప్రాయం ఉంది. ఇక పాదయాత్ర ప్రారంభిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ధూళి, ఎండ, వర్షం మధ్య ప్రజల సమస్యలను నేరుగా వినాల్సి ఉంటుంది. గత 10 ఏళ్లలో చేయలేకపోయిన విషయాలపై ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో హైటెక్ కేటీఆర్ నుంచి నిజమైన మాస్ లీడర్గా ఆయన ఎలా రూపాంతరం చెందుతారన్నది ఆసక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలతో వెనుకబడిన బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ప్రజాదరణ సంపాదించడం అత్యవసరంగా మారింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణల్ని ప్రజల్లో ఎత్తి చూపుతూ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర సమర్థమైన మార్గమని కేటీఆర్ భావిస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో తనకు పోటీగా ఉన్న హరీష్ రావుకు సమానంగా లేదా అతి కొద్ది కాలంలోనే ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, సొంత ఇమేజ్ బలపరుచుకోవడానికి కూడా ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని ఆయన అంచనా. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు లోపాలు, అవినీతి ఆరోపణల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని రాజకీయంగా మలుచుకునేందుకు
పాదయాత్ర సమర్థమైన మార్గమని కేటీఆర్ భావిస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పార్టీకి ఊపు తీసుకురావచ్చన్న అంచనాలు ఆయనకున్నాయి. ఈ రాజకీయ వ్యక్తిగత ఒత్తిళ్ల మధ్య కేటీఆర్ చేపట్టే పాదయాత్ర ఆయన రాజకీయ దిశను నిర్ణయించే కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి ప్రజల్లో మళ్ళీ తమ సత్తా చాటుకుని అధికారం వైపు పయనించట లక్ష్యంతో కేటీఆర్ పాదయాత్రకు వెళ్తుంటే ఆయన సోదరి కవిత సొంత పార్టీ పెట్టుకొని తన పార్టీకి ప్రజల్లో అంటే ఆమె చాలా కామెంట్స్ చేసింది. సామాజిక తెలంగాణ రాలేదు అంటూ ఆమె మళ్ళీ డైరెక్ట్గా కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఆమె కూడా పాదయాత్రకు వెళ్ళబోతున్నారు. అయితే ఒక పక్కేమో కేటీఆర్ పాదయాత్ర, మరో పక్కేమో కవిత పాదయాత్రతో జనంలో ఎలాంటి అయోమయం, గందరగోళం ఉత్పన్నమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఒక పక్కేమో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఆ పార్టీ యొక్క అంటే అధికార పార్టీపై విమర్శల వరకే పరిమితం అవుతారా, లేకపోతే అన్నా చెల్లెలు ఆధిపత్య పోరులో భాగంగా అంటే వారసత్వ రాజకీయాల్లో భాగంగా తమ ఆధిపత్యం కోసం కుటుంబ గొడవలన్నీ రోడ్డుపైకి తీసుకొచ్చి ఆ విషయాలు మాట్లాడటాన్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా ఉత్కంఠగా మారింది. ఇక ఏపీ రాజకీయాల్లో కనుక మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 18 నెలల పాటు ప్రజల్లో ఉంటానని ఆయన తన పాదయాత్రకు సన్నాహాలు చేస్తుంటే, మరోపక్క షర్మిల కూడా ఏమాత్రం తగ్గకుండా ఆమె కూడా పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంటే మనం చూసాం ఇప్పటివరకు చాలా పరస్పరం జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి వాళ్ళ డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పైన. అప్పుడు పాదయాత్రలో భాగంగా ఒక పక్కేమో జగన్కు సంబంధించిన పాదయాత్ర నడుస్తుంటుంది, మరో పక్క షర్మిలకు సంబంధించిన పాదయాత్ర నడుస్తుంటుంది. ఆ పాదయాత్రలో షర్మిల తల్లి ఈ పాదయాత్రలో పాల్గొని ఆమె చేసే కామెంట్స్ ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తాయి అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. అయితే ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి, ఇటుపక్క షర్మిల ఇద్దరు కూడా అధికార టీడీపీపై విమర్శలు ప్రసంగాల్లో ఎక్కువ స్పేస్ ఇస్తారా, ఎక్కువగా మాట్లాడతారా, లేకపోతే కుటుంబానికి సంబంధించిన గొడవలు, పరస్పర విభేదాలు, ఆధిపత్య పోరు, రాజశేఖర రెడ్డి యొక్క వారసత్వం ఎవరికి లభించాలి అన్న దానిపైనే ఈ పాదయాత్ర కొనసాగుతుందా అనేది ప్రజల్లో ఒక రకమైన చర్చ జరుగుతుంది. అయితే అన్నా చెల్లెలు ఇద్దరు కూడా పాదయాత్రలో ఉంటే మరోపక్క అంటే టీడీపీ నుంచి కూడా ఎలాంటి విమర్శలు వస్తాయి వీళ్ళ కామెంట్స్ పైన అనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే ఏపీలో జరగబోయే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, షర్మిల పాదయాత్రల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా జరుగుతుంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఒక తెలంగాణ మొత్తంలో హల్చల్ చేసి ఒక ఇమేజ్ను పార్టీకి అధికారానికి చాలా దగ్గరగా తీసుకొచ్చారు. అదే కంటిన్యూ కనుక అయి ఉంటే ఆయన అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే అధికారంలో వచ్చేదన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే ఆ లాస్ట్ మూమెంట్లో ఆయన్ని పార్టీ అధ్యక్షుడిగా తప్పించడంతో అక్కడ కొంత గ్యాప్ వచ్చింది అన్న ఒక అభిప్రాయం అయితే ఉంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మళ్ళీ తాను ప్రజా సంగ్రామ యాత్రను కంటిన్యూ చేస్తానని ఢిల్లీ అధిష్టానం దగ్గర అనుమతి కోరుతున్నారు. ఆ అనుమతి కనుక లభిస్తే ఆయన తనదైన శైలిలో చాలా తెలంగాణ యాసలో ఆయన మాట్లాడే డైలాగ్స్ ప్రజల్లో ఒక క్రేజ్ ఆయనకుంది. ఆ క్రేజ్ నేపథ్యంలో పార్టీని అంటే ఇంకా అగ్రెసివ్గా తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధమవుతున్నారు. అయితే ఎలా రిసీవ్ చేసుకుంటారు తెలంగాణ ప్రజలు? ఒక పక్కేమో కేటీఆర్ పాదయాత్ర, ఇంకొక పక్కేమో కవిత పాదయాత్ర, మరో పక్కేమో ఇతను బండి సంజయ్ బీజేపీ పాదయాత్ర జరుగుతుంటుంది. అన్ని గల్లీలు, రోడ్లు అన్ని పార్టీల జెండాలతో అసలు అంటే ఒక పొలిటికల్ హంగామా అనేది ఎన్నికలకు ముందే దాదాపుగా ఒక 2 ఏళ్ల ముందు, ఏడాదిన్నర ముందే ఈ హంగామా 2 రాష్ట్రాల్లో కూడా జరగనుంది. అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 5 నేతలు, అగ్ర నేతలు పాదయాత్రలకు వెళ్ళటం, వాళ్ళ వ్యాఖ్యలు, కామెంట్స్ ఎలా ఉంటాయి? అయితే వీళ్ళ కామెంట్స్ పైన అక్కడ ఆంధ్రలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది అని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైతే మాట్లాడుకుంటున్నారు.